ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. దోస్తుగాలను చంపిన వాళ్ళని చంపేందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకున్నట్టువి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టండి. ఏంద్రను మనడిది? సూరిగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చెయ్యడవలే. భయం అయితే ఉచ్చా పోసుకునే నా బతుకు ఆడధైర్యం ఇచ్చిండు. ఇలా లేడంటే నా గుండె సగమే కొట్టుకుంటాందే. అదే నా చక్కలు ఆడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నాకు ఆగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వెన్నా చెప్పా ఈ పూట కాపిను రేపైనా అలా చంపేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా ముండ మొత్తే నా లెక్క పవల్ దాగి బతకాలా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుతా మీరు బతకాలని కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు బాచండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తారా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణున్నాడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే అచ్చటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చాడు. పురాణాలను మించిన బతుకులామనై నిన్ను గాని పెద్ద తప్పు చేసిన.
అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ? ఆ తర్వాత వేరే పోరగాని లవ్ చేసింది. పెళ్లి ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? నిన్నేనే. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? కామమే గొప్పది. ఆ రోజు ఆ సూరిగాడు చచ్చిన్నాడు. నువ్వు అని పీనిగి మీద పడి ఎడతా అంటే తెల్ల చీర, మామిడి పిందెల జాకెట్టు, మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే. నీ అవ్వ, సూరిగాన్ని చంపింది నేనే. దీనికే భయపడతేట్లనే, చంపిందే నీకోసం. సూరిగానికి నిన్ను పెండ్లి చేసుకుంటే సత్తడన్న సంగతి తెలవక చేసుకున్నాడు. సంపేషిన ఆయనతో నీ మెడల పుస్తెలు దిగితే ఇక నాదాన్వైతవని పదొద్దుల దాకా చూసిన. నడిమిట్లా నా బద్దరని గాడొచ్చి గదే పుస్తే మళ్ళా కట్టాడు. చెత్త నా కొడుకు. నీ మెడలెవ్వడు పుస్తె కడితే అన్ని చంపుతానని తెలిసి సుతా. నీకు పుస్తె కట్టిండా ధరణిగాడు నా నుంచి కాపాడనీకి. కానీ ఒక్క దగ్గర భయమైతాంది. ధరణిగానికి నీ మీదున్న ప్రేమ. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అయితాంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా. తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. కందుక నా ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అయితాంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణిగాని 11 వద్దుల నాడు ఇది కట్టుకొని తయారయ్యుంటావు. నీ పక్క నాది.